ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన నామములు అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నువ్వు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిదమ్మని ఆయనతో చెప్పాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నువ్వు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదామని ఆయనతో చెప్పాను. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం, ఏలియనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు. లేవికాండం 20వ అధ్యాయం 24వ వచనం, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు దేశం మీకు స్వాస్థ్యంగా ఉంటున్నట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడు నేను యెహోవాను నేనే. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 28వ వచనం, ఇజ్రాయెల్ నిర్భయంగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసము గల దేశంలో నుండును, అతనిపై ఆకాశం మంచును కురిపించును. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం, యెహోవా అను నువ్వు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నువ్వు ముఖాముఖిగా కనపడవాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచును దానియు, నువ్వు పగులు మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములను వారి ముందర నడుచుచున్నావని వారు వినియున్నారు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి పవిత్రమైన దానిని ముట్టుకురని ప్రభువు చెప్పుచున్నాడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశైనా, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మొరను ఆలకించే దేవుడు మీరైన తండ్రి, మమ్మల్ని కటాక్షించే దేవుడు మీరే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మనందరినీ కాచుకప్పుడు మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.